నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ ఈ వీడియోలో పిఎఫ్ విత్డ్రా ఫామ్ 31 ద్వారా అడ్వాన్స్ ఎలా తీసుకోవాలి 70% అండి. సో మనకి ఈపీఎఫ్ఓ వెబ్సైట్ 3.0కి మైగ్రేషన్ అయింది కదా. సో ఇప్పుడు మనకి ఎంప్లాయర్ షేర్ నుంచి 70% అయితే మనకి విత్డ్రా అవుతుందన్నమాట. అయితే ఈ క్లెయిమ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎలా చేయాలి, మనం 70% విత్డ్రా ఎలా పెట్టుకోవాలి అనే దాని గురించి మీకు క్లియర్గా ఇన్ డీటెయిల్గా వచ్చిన డెమో ప్రాసెస్ని చేసి చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా ఎవరు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అదే కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు పిఎఫ్ సంబంధించిన మీకు ఏ విధమైన క్వైరీ ఉన్నా కానివ్వండి, సర్వీస్ కావాలంటే మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. మా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాము. అండ్ స్క్రీనింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా మాత్రమే మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో సో ఈ 70% సంబంధించిన విత్డ్రా ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాము. సో ముందుగా మీరు ఇట్లా వెబ్సైట్లోకి అయితే వచ్చేయాలన్నమాట. ఇలా వెబ్సైట్లోకి వచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మనకి ఇక్కడ కేవైసీ అప్డేషన్ మెంబర్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. ఓకేనా. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మన సంబంధించిన యూఏ నెంబరు, పాస్వర్డ్ అండ్ ఈ రెండు కూడా ఇచ్చేసి సైన్ అని చెప్పి క్లిక్ చేయాలన్నమాట. ఓకేనా. నేను నా సంబంధించిన యూఏ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి మీకు చూపిస్తాను. ఇట్లా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేస్తాను. అండ్ తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు డాష్ బోర్డు. ఓకేనా. సో ఇట్లా ఓపెన్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం మన సంబంధించిన అంటే మన అకౌంట్లో ఉన్న డబ్బులు ఎంత ఉన్నాయని చెక్ చేసుకోవాలి కదా. ఇప్పుడు వ్యూ అని చెప్పి క్లిక్ చేసి ఇక్కడ పాస్బుక్ లైట్ క్లిక్ చేస్తే మెమరీస్ కనబడితే నేను ఓపెన్ చేసినప్పుడు వెబ్సైట్ 3.0కి ఇప్పుడే మైగ్రేషన్ అయింది కాబట్టి కనబడట్లేదు. మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఆన్లైన్ సర్వీస్లోకి వచ్చేసి ఓకేనా క్లిక్ చేస్తే డ్రాప్ డౌన్ మెనూలో వచ్చేసరికి మనకి ఏంటంటే క్లెయిమ్ ఫామ్ 3119 అండ్ 10C క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. క్లిక్ చేస్తున్నాను అనమాట. ఓకేనా. సో క్లిక్ చేస్తే కనుక మీరు చెక్ చేసుకోవచ్చు. ఇదంతా మనకి మారిపోయింది క్లెయిమ్ ఫామ్ అంతా కూడా. ఇప్పుడు మన సంబంధించిన బ్యాంక్ అకౌంట్, మన పిఎఫ్ఐడికి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సో నేను ఎంటర్ చేస్తాను. ఎట్లా ఎంటర్ చేసిన తర్వాత మనకి చెక్ అని చెప్పేసి కనబడుద్ది బటన్, క్లిక్ చేయాలి. ఓకేనా. సో క్లిక్ చేస్తే పాపప్ వస్తుంది. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేయాలి ఈ పాపప్లో. సో మీరు చెక్ చేసుకోవచ్చు. క్లిక్ చేస్తే కింద ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ అన్నీ వెరిఫై అయిపోయి కనబడతాయి మీకు. అండ్ తర్వాత ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ క్లిక్ చేస్తే కనుక ఫాము ఇప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు. డిఫరెంట్గా ఉంది ఇక్కడ, ఓల్డ్ కాకుండా న్యూ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇప్పుడు మనం ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. క్లెయిమ్ ఆప్షన్ని క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మనకి 19, 10C, 10D కామన్గా కనబడతాయి. అడ్వాన్స్ 31 క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. ఆ తర్వాత ఇట్లా మనకి 3 ఆప్షన్స్ కనబడతాయి. అందులో సెలెక్ట్ ఎలిజిబుల్ సర్వీస్ని క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తాను. మీకు 2 ఉంటే 2, 3 ఉంటే 3 కనబడతాయి. నేను నాకు ఒకటే ఉంది కాబట్టి క్లిక్ చేసి ఓపెన్ చేశాను. ఆ తర్వాత అడ్వాన్స్ పారాని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. మనకి అన్నీ మారిపోయినండి, ఇంత ముందులా కాదు. ఓకేనా. ఎసెన్షియల్లో మనకి 3 ఆప్షన్స్ వచ్చాయి. అలాగే హౌసింగ్లో ఒకటి వచ్చింది. అండ్ స్పెషల్ సర్క్యుమెంటేషన్స్లో ఒకటి వచ్చింది అనమాట. మీరు ఏది పెట్టినా, మీరు ఏ పారా సెలెక్ట్ చేసినా ఇక్కడ మీకు 70% అనేది కన్ఫామ్గా వస్తుంది అనమాట. ఓకే. సో ఒక క్లెయిమ్ సెటిల్ అయిన తర్వాత మళ్ళీ వెంటనే ఇంకో క్లెయిమ్ పెట్టుకొచ్చిన తర్వాత మీరు ఇప్పుడైతే నేను ఎసెన్షియల్ ఇల్నెస్ని సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. ఓకేనా. సెలెక్ట్ చేయగానే మీరు చెక్ చేసుకోవచ్చండి. మనకి ఎలిజిబుల్ అమౌంట్ ఏదైతే ఉందో అదంతా గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉందన్నమాట. అమౌంట్ ఎంత ఎలిజిబుల్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంత ముందు కాకుండా మనకి చాలా సింపుల్గా ఎంత అమౌంట్ అనేది ఇక తెలిసిపోతుంది అనమాట. అలాగే మన సంబంధించిన అడ్రస్ కూడా ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. అండ్ ఎడిట్ చేసుకోవాలంటే పెన్ బటన్ క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే కనుక దీన్ని అలా ఉంచేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. నాకు 99,000 చిల్లర చూపిస్తుంది. నేను 99,000 ఇచ్చాను. అంతకుమించి ఎక్కువ ఇవ్వకూడదు. ఎక్కువ ఇస్తే ఏమవుతుందంటే ఎర్ర చూపిస్తాను అనమాట. ఇంత ముందులా కాదు. ఓకేనా. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నేను ₹1,00,000 ఎంటర్ చేస్తే ఎర్ర చూపిస్తుంది. ఓకేనా. సో మనకు అక్కడ ఏదైతే ఎలిజిబుల్ అమౌంట్ ఉందో దాని లోపే ఇవ్వాలన్నమాట. నేను 99,000 ఇక్కడ మెన్షన్ చేశాను. ఓకే. ఇట్లా మీరు చెయ్యాలన్నమాట. ఓకేనా. అండ్ ఆ తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది, టిక్ చేసుకోండి. టిక్ చేసుకుని గెట్ ఓటీపీని క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేయగానే ఓటీపీ వస్తుంది మీ మొబైల్కి. ఓకేనా. సో వచ్చిన ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి మనము వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ని క్లిక్ చేయాలన్నమాట. సో నేను ఇక్కడ ఎంటర్ చేశాను, క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే లోడింగ్ తీసుకుంటుంది. కొంచెం డిఫరెంట్గా కనబడుతుంది పేజీ. ఓకేనా. సబ్మిట్ అయిపోయినట్లుగా ఆన్లైన్ క్లెయిమ్ సబ్మిట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి. అండ్ తర్వాత మనకి ఫామ్ అయితే కింద కనబడద్దండి, దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. క్లిక్ హియర్ అని చెప్పేసి. సో నేను క్లిక్ చేస్తా ఉన్నాను. ఫామ్ ఎట్లా ఉంటుందో చూద్దాము. ఓకేనా. సో క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు ఫామ్ కూడా డిఫరెంట్గా ఉందన్నమాట. సో మీరు పూర్తిగా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ కాలంలో మెంబర్ డీటెయిల్స్, తర్వాత క్లెయిమ్ డీటెయిల్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారండి. ఎంత అమౌంట్ ఉంది, మనం ఎంత పెట్టాము, ఏ పేరా పెట్టాము. అలాగే కేవైసీ డీటెయిల్స్ కూడా కింద కనబడుతున్నాయండి అన్నీ కూడాను. సో మనకి పర్టికులర్స్ అన్నీ కూడా చాలా నీట్గా అన్నీ కూడా చక్కగా కనబడుతున్నాయి. మీరు ఇక్కడ చూడవచ్చు. ఓకేనా. ఎంత అమౌంట్ ఉన్నది, అందులో మనం ఎంత అమౌంట్ తీద్దామని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టాము. ఇవన్నీ కనబడతాయి అనమాట. ఓకే. సో ఇట్లా మనం క్లెయిమ్ అనేది సబ్మిట్ చేయాలి. ఓకేనా. 70% అనేది అమౌంట్
అదేంటంటే మనకి ఓవరాల్గా అంటే ఇప్పుడున్న అమౌంట్ మీద 70% అయితే ఇస్తున్నారండి. సో ఓవరాల్గా మనము ఆ ఎంఐడిలో జనరేట్ చేసే అమౌంట్ కాకుండా ఇప్పుడు మన ఎంఐడిలో అమౌంట్ ఎంత అయితే ఉందో ఆ కంపెనీలో ఉన్న అమౌంట్ మీద 70% ఇస్తున్నారు. నో ఇష్యూ. ఓకేనా, ఇది ఒక మంచి విషయం అని చెప్పేసి అనుకోవాలి. సో దీనైతే నేను క్లోజ్ చేస్తున్నాను. అన్న తర్వాత ఇక్కడ మనం ఈ ఫామ్లో ఉండగా మనకి ఏ ఆప్షన్స్ పనిచేయవు, డైరెక్ట్గా హోమ్లోకి వెళ్ళిపోవాలి. ఓకేనా, ఏ ఆప్షన్స్ పనిచేయవు, హోమ్లోకి వెళ్ళిపోవాలి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు క్లెయిమ్ స్టేటస్ చూద్దాము. ఇక్కడ నీకు ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ 2 ఉన్నాయి కదా. ఓకేనా, ఓల్డ్ది కాకుండా న్యూది అది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. మనకి క్లెయిమ్స్ కూడా అంటే మనం పెట్టిన క్లెయిమ్ అనేది టైప్ ఏంటి మొత్తం అంతా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనకి రిమార్క్స్ ఇచ్చారు అండ్ ఏదైనా క్లారిఫికేషన్ సజెస్ట్ చేస్తే ఈపీఎఫ్ఓ ఆఫీస్ వాళ్ళు అది కూడా మనకి ఇక్కడ వస్తుంది అనమాట. ఇంత ముందు ఇలా కాకుండా మార్చేశారు. అలాగే క్లెయిమ్ కూడా డిలీట్ చేసుకోవచ్చు. డిలీట్ క్లెయిమ్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఇప్పుడు మనకి ఆన్లైన్లో సబ్మిట్ అయింది కదా, అది ప్రాసెస్లో ఉండగా డిలీట్ చేసుకోవాలా లేకపోతే ఏంటి అనేది మరి చూడాలి. ప్రస్తుతానికి అయితే డిలీట్ ఆప్షన్ ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం అనమాట క్లెయిమ్కి. ఓకేనా, సో ఇది ఎలా రిఫ్లెక్ట్ అవుద్ది అనేది ఫ్యూచర్లో మనం చూడాలి. ప్రస్తుతానికి అయితే రిఫ్లెక్ట్ అవ్వట్లేదు, చూద్దాం ఫ్యూచర్లో. ఓకేనా, సో క్లెయిమ్ పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అంటే ప్రాసెస్లో ఉండగలుగుతుందా లేకపోతే ఇప్పుడైతే ప్రజెంట్ అవ్వట్లేదు, చూద్దాం. సో ఓవరాల్గా అయితే చాలా బాగుందండి. సో పర్టికులర్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఇచ్చారన్నమాట. సో క్లారిఫికేషన్ అంటే పిఎఫ్ ఆఫీసర్ కూడా మనం సజెస్ట్ చేస్తారన్నమాట. ఎలా అంటే ఒక క్లెయిమ్ రిజెక్ట్ అయితే ఎలా చేసుకోలేండి అని చెప్పేసి మనకు చేస్తారు. బాగుంది. సో ఫైనల్గా ఇదండి వాళ్ళ వీడియో. ఓకేనా, ఎట్లా మనం క్లెయిమ్ సబ్మిట్ చేయాలి. సో ఈ వీడియో నచ్చితే వీడికి లైవ్ అయిన లైసెన్స్ మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలా విషయాలు మీరు మన తెలుసుకోండి కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన బట్టి అలౌట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.